ఈ విభజన హామీగా ఉన్నదే 12 ఏళ్ల పోరాటం ఎందుకు పట్టింది, వైసీపీకి ఎందుకు చేత కాలేదు, ఎలాంటి కార్యాచరణతో రామన్నాడు? ఒక రకంగా అప్పుడు 2014 నుంచి మనం పోరాటం చేయడం వల్ల ఆ రోజు మీకు కూడా గుర్తుంటుంది, ఇచ్చాపురం శ్రీకాకుళంలో రాత్రిపూట పడుకొని స్టేషన్లో దీక్షలు చేశాను హైలైట్ చేయడానికి. ఒక ఎంపీ స్టేషన్లో పడుకున్నాడంటే సమస్య ఏంటనేది గుర్తిస్తారని ఆ రోజు పార్లమెంట్లో కూడా చాలా విస్తృతంగా దీని గురించి చర్చించాం, పోరాటం చేశాం. 2012లోనే జోన్ అనౌన్స్ అయింది. కానీ అప్పుడు రాష్ట్రంలో అధికారం మారడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 50 ఎకరాలు కేటాయించకపోవడం వల్ల 5 సంవత్సరాలు కూడా ఆలస్యం అయింది. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఇది ప్రయారిటీగా తీసుకొని 100 డేస్లో క్లియర్ చేసాం. అందుకనే మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ మీద పెట్టి ఈరోజు 2 yearsలో మనం పూర్తి చేసుకోగలిగాం. వాస్తవంగా ఆ రోజు గవర్నమెంట్ స్పందించుంటే, ఆ రోజు ఆ ల్యాండ్ ఇచ్చుంటే ఎప్పుడో ఇది మనం సాధించుకునే వాళ్ళం. ఈ రోజుకి నేను అన్ని ట్రైన్స్ అన్ని స్టార్ట్ అయిపోయి ఉండేవి. 5 సంవత్సరాలు ఆ పరిపాలన ఎందుకు విధ్వంసకరంగా జరిగిందనడానికి రైల్వే జోన్ కూడా ఒక ఉదాహరణ. అయితే ఈ రోజు మన దగ్గర ఉంది కాబట్టి మరింత ఆలస్యం ఏది లేకుండా ఈరోజు సాధించగలిగాం. నా ఈ కెరియర్లో ఒక మరిచిపోలేనటువంటి రోజు, మరిచిపోలేనటువంటి ఘట్టం. రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉన్న, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి దీని తాలూకు ప్రభావం భవిష్యత్తులో మీరు చూస్తారు ఎంత ఉండబోతుందా అనేది. సో ప్రత్యేకంగా మోదీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, మా ప్రాంతవాసుల తరపున అందరి తరపున ధన్యవాదాలు. ఇప్పుడు మా రైల్వే వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. మీరు ఇందాక అడిగారు అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందని, వాళ్ళకే మేజర్గా అడ్వాంటేజ్. వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి ఎక్కడెక్కడో తిరిగి పనిచేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రాలో జాయిన్ అయ్యి ఆంధ్రాలో పనిచేసే అవకాశం మా అధికారులకు వచ్చింది.